ఈరోజు ఈ వీడియోలో 2024తో పోలిస్తే 25లో కాస్ట్ ఏమైనా పెరిగిందా? అమెరికాలో ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయి? అండ్ సాలరీస్ ఏమైనా పెరిగాయా? అండ్ ఎంత మిగిలేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేసి నా ఒపీనియన్. అండ్ నేను కొంచెం క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. డైలీ చూసే వాళ్ళైతే లైక్ చేసి చూడండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఇంకొక 10 డేసే ఉంది 1,00,000 కోసం. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానెల్‌లో ఒక 2 వీడియోస్ ఉంటాయి. అంటే ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి? ఎంత మిగులుతదనేసి మొత్తం క్యాలిక్యులేషన్స్ ఏసి రెంట్ ఎంత? ఏదెంత? అని మొత్తం కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అది ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. ఐ థాట్ లైక్ 2023 ఆ టైంలో చేసుంటాను. 24లో అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు 25లో మళ్ళీ చేస్తున్నాను. అప్పటికి ఇప్పటికి సాలరీస్‌లలో పెద్దగా మార్పయితే ఏమీ లేదు. సాలరీస్ అయితే ఏమి గూడా పెరగలేదు. ఆల్‌మోస్ట్ సాలరీస్ అనేవి అంతగానే ఉన్నాయి. బట్ ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఖర్చులు మాత్రం కొంచెం ఎక్కువగా అయ్యాయి. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లలో అంటే నేను క్యాలిక్యులేషన్స్ ఏసుకుంటా కదా! వీడియోస్ కోసమైనా గూడా వేసుకుంటాను. అంటే లాస్ట్ మంత్ ఎంతయింది? ఈ మంత్ ఎంతయింది? ఏది కొంచెం ఎక్కువగా పెరిగింది అని జెప్పేసి. సో, దాని ప్రకారం అసలు ప్రెజెంట్ ఎలా ఉంది సిట్యుయేషన్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తా. సో, ఇంక మీ అందరికీ తెలుసు అమెరికాలో సాలరీస్ అనేది ఏరియాలను బట్టి డిఫరెంట్‌గా ఉంటది. స్టేట్స్‌ని బట్టి సాలరీస్ వేరుగా ఉంటాయి. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరుగా ఉంటది. అండ్ మనం ఉండేటటువంటి లైఫ్ స్టైల్‌ని బట్టి ఖర్చులనేవి ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేముండే చోటైతే మాక్సిమం ఒక 85,000 వరకైతే సాలరీస్ ఉంటాయి. బట్ నేనైతే 100,000 చేస్తున్నాను. పర్ యానం వచ్చేసి 100,000 అండ్ ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు ప్రెజెంట్ $1 90 నడుస్తుంది కాబట్టి మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను 100,000 అయితే చెప్తున్నాను. సో, ఇంకా ఇక్కడ 85,000 నుండి 100,000 వరకు కూడా వచ్చేవాళ్ళు ఉండొచ్చు. మాక్సిమం 85,000నే. అండ్ కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా అక్కడైతే 150,000, 160,000 అలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. స్టేట్‌ని బట్టి సాలరీస్ అనేది పెరుగుతాయి. ఎందుకంటే టాక్సెస్ పెరుగుతాయి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి యూఎస్ఏలో స్టేట్‌ని బట్టి డిఫరెంట్‌గా ఉంటది. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. నేను ఒక 100,000 చేస్తే మేముండేటటువంటి స్టేట్‌లలో యూఎస్ఏలో సాలరీస్ ఏంటంటే బై వీక్లీ సాలరీస్ ఉంటాయి. బై వీక్లీ అంటే మంత్‌కి 2 టైమ్స్ సాలరీస్ వస్తూ ఉంటది. అండ్ ఎవ్రీ ఫ్రైడే అలా ఉంటది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం 26 పే చెక్స్ వస్తాయి మనకి. అంటే ఇయర్‌కి 26 పే చెక్స్ వస్తాయి. పర్ పే చెక్‌కి వచ్చేసి సుమారుగా $3,850 అలా మనకి చే $3,850 అలా పర్ పే చెక్‌కి ఉంటది. అంటే మంత్లీ వచ్చేసి 3,850 ఇంటూ 2 ఏసుకోండి అంత. అందులోపల 4 టైప్ ఆఫ్ టాక్సెస్ కట్టాల్సిందుంటది కదా! ఎస్ఎస్ఎన్ టాక్స్, మెడికేర్ టాక్స్, స్టేట్ టాక్స్, ఫెడరల్ టాక్స్ ఇలా 4 టైప్ టాక్సెస్ పే చేయాల్సిందుంటది. అండ్ వీటితో పాటు ఇంత కొంతవరకు మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటారు. తప్పకుండా అమెరికాలో మెడికల్ ఇన్స్యూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి, మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా తప్పకుండా ఉంటది. అందులోపల ఏంటంటే, ఆ ఇన్స్యూరెన్స్ కూడా తీసుకునే విధానం చాలా వరకు ఉంటది. అంటే కొంతమంది హైరా తీసుకుంటారు, కొంతమంది లోరా, కొంతమంది మీడియం‌గా తీసుకుంటారు. అండ్ కంపెనీస్ ప్రొవైడ్ చేసే దానిని బట్టి ఉంటది. అందులోపల కూడా ఎక్కువ తక్కువ ఉంటది. సో, ఇంకా ఆ ప్లాన్స్‌ని తీసుకునే దానిని బట్టి మనం కోపే ఉంటది. అంటే కోపే ఆ ప్లాన్స్‌ని బట్టి ఎక్కువ కట్టడం, తక్కువ కట్టడం అలాంటిదుంటది. డెంటల్‌కి, మెడికల్‌కి సెపరేట్‌గా ఇన్స్యూరెన్స్ తీసుకోవాల్సిందుంటది. అదొక $50 అలా ఉంటది. అండ్ ఫ్యామిలీగా వచ్చామా, లేకపోతే ఇండివిడ్యువల్‌గా వచ్చామా, స్టూడెంట్స్‌కైతే ఒక విధంగా ఉంటది, ఫ్యామిలీకైతే ఒక విధంగా ఉంటది. ఇప్పుడు మెడికల్ ఇన్స్యూరెన్స్ ఒక పర్సన్ ఉంటే ఒక విధంగా ఉంటది, 4 పీపుల్ ఉంటే ఒక విధంగా ఉంటది. సో, ఇలాంటివి చాలా కూడా క్యాలిక్యులేటెడ్ అవుతూ ఉంటాయి. బట్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంతే సేవ్ అవుతాయని చెప్పలేం. అండ్ లైఫ్ స్టైల్ ఉండే విధానంలో కూడా డిఫరెంట్ ఉంటది. సో, ఇదన్నిటి కూడా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. మనకెంత సేవ్ అవుతూ ఉంటాయని జెప్పేసి. సో, ఇవన్నీ కట్టంగా అంటే ఈ టాక్స్‌లన్నీ పోనుగా ఈ మెడికల్ ఇన్స్యూరెన్సెస్ ఇప్పుడు మెడికల్ ఇన్స్యూరెన్స్ ప్రైజెస్ కూడా పెరిగాయి. అది కూడా నేను షేర్ చేస్తాను మీకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతమంది 401(k) ప్లాన్ కూడా పెట్టుకుంటారు. అదే పీఎఫ్ అంటాం గదా! ఆ అమౌంట్ అవన్నీ కూడా అన్నీ పోను ఒక 2,600 అయితే చేతికొస్తాయి. పర్ పే చెక్‌కి నేను చెప్పేది. అంటే 2 పే చెక్స్ వస్తాయి కదా! మంత్లీ పర్ పే చెక్‌కి $2,600 నేను చెప్పేది 100,000కి. కొంతమందికి 85,000 కొంతమంది 75,000 60 వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 63 స్టార్టింగ్ నేను చూసిన వాళ్ళని 85,000 చాలా వరకు నేను చూసిన వాళ్ళు 100,000 కూడా ఉంటారు కాబట్టి నేను ఇప్పుడైతే 100,000కి చెప్తున్నాను. అంటే కొంచెం ఎక్కువ బడ్జెటే ఏసి చెప్తున్నాను. సో, ఆ బడ్జెట్ అంటే 100,000 ప్రకారం అయితే 2,600 పర్ పే చెక్ అయితే వస్తాయి. ఇది నార్మల్‌గా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏవేవి కాస్ట్‌లు ఎక్కువగా పెరిగాయి నేను అబ్జర్వ్ చేసిన దాన్నయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ 2024లో ఎండింగ్ లోపల ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. 2025 న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది నెలల పాటు అలానే ఉండి, ఆ తర్వాత స్టేబుల్ అయిందన్నట్లు.
అంటే ఆ తర్వాత ఇంకేం పెరగలేదు, అలా అని తగ్గలేదు. కాకపోతే స్టేబుల్‌గా అయింది. 2024 లోపల అక్టోబర్ ఆ టైంతో పోలిస్తే నార్మల్‌గానే ఉండేది. బట్ ఎప్పుడైతే ఇయర్ ఎండ్ ఆ టైంలో వచ్చిందో అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువయింది. ఆ తర్వాత స్టేబుల్ అయింది. అంటే ఆ టైంతో పోలిస్తే అంటే 2024 ప్రెజెంట్ అక్టోబర్ ఆ టైంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా ఉన్నట్లే. అంటే అప్పుడు అక్టోబర్‌లో నార్మల్‌గానే ఉంది. బట్ డిసెంబర్ వచ్చేలోపు దాని యొక్క రేట్ అనేది పెరిగింది. అది ఫ్యాక్ట్స్ ప్రకారం చెప్తున్నాను. సో, అలా చూసినట్టు అమెరికాలో చాలా వరకు కూడా ఎక్స్‌పెన్సెస్ అయితే పెరిగిపోయాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ యొక్క రేట్ అండ్ మనం ఉండేది రెంట్‌కి కాబట్టి రెంట్ యొక్క ప్రైసెస్ అనేవి ఆల్‌మోస్ట్ 6.2% వరకు పెరిగాయి. అంటే ఎవరైతే హౌసెస్ కొంటున్నారో వాళ్ళకి కొంచెం బర్డెన్‌గానే మారింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఆల్‌మోస్ట్ 6.8% అలా పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే రెంట్‌కుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ మాది చెప్తే మేము ఒకప్పుడు $800కి ఉన్నాము. ఆ తర్వాత 900 అయింది. ఆ తర్వాత 1000 అయింది. ప్రెజెంట్ $1200 నడుస్తుంది. అంటే ఏవైతే రెంట్‌కుంటున్నామో వాటి యొక్క ప్రైసెస్ కూడా ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ చేశారు. బయట ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్లు కానియండి, వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ ప్రైసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలిస్తే. మాది చాలా డీసెంట్ అమౌంట్ అనుకోవచ్చు. డబుల్ బెడ్‌రూమ్ $1200 అంటే ఓకే. వర్త్ అనే అనిపిస్తది. బట్ అదే చికాగో అలాంటి చోటుకెళ్ళామనుకోండి $1200కి ఓన్లీ సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ కొన్ని చోట్లలో అది కూడా రాదు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా! ఏరియాలని బట్టి సాలరీస్ అండ్ మనకుండేటటువంటి ఎక్స్‌పెన్సెస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. అదే కాలిఫోర్నియా అక్కడ పోతే 2500 అలా పెట్టినా కూడా రావన్నట్లు. అక్కడ ఎంత సాలరీస్ ఎక్కువగా ఉంటాయో ఖర్చు కూడా అంత అధికంగా ఉంటది. సో, మేముండేది ఇప్పుడు ప్రెజెంట్ మేము పెట్టేదైతే చాలా డీసెంట్ అమౌంట్ అనే చెప్పొచ్చు. సో, మన ఇండియాతో కాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఎక్కువ అనిపించినా కూడా ఇక్కడ చాలా డీసెంట్ అమౌంటే మేము ప్రెజెంట్ పెట్టేది. మేముండేది నార్మల్ టౌన్ లాగా. అలా కాకుండా ఇప్పుడు చికాగో అలాంటి మెయిన్ చోట్లనుకోండి చాలా ఎక్కువగా ఉంటది. సో, అందువల్లనే చాలా వరకేంటంటే మనకి సాలరీస్‌ని బట్టే ఏరియాని లొకేట్ చేస్తారన్నట్లు. మనకింత సాలరీ ఉంది కాబట్టి ఒక లొకాలిటీ చూపిస్తారు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఆ చోట ఉండలేము. మన ఇండియన్స్ ఎక్కువగా ఉన్న చోటనే ఉంటాము. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్1 వీసా అనుకోండి. వాళ్ళు యూఎస్ఏలో ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకి అదుంటది. అదే హెచ్1 వాళ్ళైతే కంపెనీకి నియర్ బైయే ఉండాలి అని ఉంటది. కానీ అలా కాకుండా ఎల్1 వీసా అనుకోండి ఎక్కడైనా ఉండొచ్చు అని ఉంటది. ఇలా కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నట్లు. దానిని బేస్ చేసుకొని ఇప్పుడు రిమోట్ కాబట్టి చాలామంది ఏంటి అంటే, మన ఇండియన్స్ ఉన్న చోట ఉంటాము. మన తెలుగు ఫ్యామిలీస్ ఉన్న చోట ఉన్నాము అనంటే ఉండొచ్చు. మీకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ అయితది. అసలు మీరు యూఎస్ఏకి వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకోసమే చాలామంది ఏంటి అంటే, ఇండియానే బెటర్ కదరా బాబు! అసలు ఇక్కడ ఏం సేవ్ అవుతున్నాయి, ఎందుకొచ్చాము తలనొప్పి అనంటే మనకి ఏ లొకాలిటీ చూపిచ్చిరో అక్కడ ఉంటే కొంచెం పర్లేదు బానే ఉంటది కానీ, మనకు నచ్చిన చోట ఉంటాము, మాకు నచ్చిన వాళ్ళు ఉన్న చోట ఉంటాము అంటే ఏమి కూడా సేవ్ అవ్వవు. ఆల్రెడీ లాస్ట్ టైమ్ నేను ఒక రియల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పా కదా! మళ్ళీ ఆ సోదంతా చెప్పనులేండి గానీ, జస్ట్ ఫస్ట్ వచ్చారు యూఎస్ఏకి. మాకు నచ్చిన చోట ఉంటామని చెప్పి ఎళ్లారు. ఇండియాతో పోలిస్తే ఇంక వీళ్ళకే బర్డెన్ ఏర్పడుతుందన్నట్లు. అంటే ఎవ్రీ మంత్ వీళ్ళే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాల్సొస్తుంది. ఏవైతే బ్యాక్ ఎండ్‌లో సేవ్ చేసినయి ఉంటాయో. దెబ్బకు భయపడి ఇండియాకెళ్ళిపోయారు. యాక్చువల్‌గా వాళ్ళు చూపించిన లొకాలిటీలో లేకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ అది. ఆ తర్వాత కన్సల్టెన్సీస్ త్రూ మళ్ళీ యూఎస్ వచ్చారు. అదంతా నేను చాలా వీడియోలలో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా చెప్తాను అసలు అక్కడ ఏం జరిగింది అని. నెక్స్ట్ వన్ వచ్చేసి యుటిలిటీస్ అండ్ ఎనర్జీ. అంటే మనకి ఇళ్లల్లో పవర్ కావచ్చు ఇవన్నీ వీటి యొక్క ప్రైజెస్ అనేది అప్పటితో పోలిస్తే ఆల్మోస్ట్ 2.5% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే మనకి ఒకప్పుడు వచ్చేటటువంటి బిల్ ఒక $100 అనుకోండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక $120 అలా. అంటే సేమ్ అదే దానికి ఇంకొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిందన్నట్లు. సో, వాటికి అండ్ గ్యాస్‌కి గూడా దాని యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ శాలరీస్ అనేది ఏవి పెరగకున్నా గూడా ప్రతి దాంట్లోపల ఇలా హౌస్ యొక్క రెంట్ కాస్ట్‌లు పెరిగిపోయాయి. అండ్ పవర్ చార్జెస్ పెంచారు. అండ్ యుటిలిటీస్ వాటి యొక్క చార్జెస్ అండ్ ఇవి అండ్ కొంచెం బయట మెయింటెనెన్స్ కాస్ట్ కూడా దానికి కూడా ఒక $40 మళ్ళీ ఎక్కువగా పెంచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అండ్ గ్రోసరీస్. ఫుడ్ అండ్ గ్రోసరీస్ యొక్క ప్రైస్ అనేది డైలీ డే బై డేనే చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ స్టోర్స్‌లలో అక్కడ ఇంకా రోజుకొక రకమైన ప్రైస్ ఉంటది. రైస్ ప్రైస్ డైలీ పెరుగుతూనే ఉంటది. డైలీ $1 తగ్గుతూనే ఉంటది. అక్కడ కొంచెం ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఈవెన్ అమెరికన్ స్టోర్స్‌తో పోలిస్తే ఆల్మోస్ట్ 3.2% ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. అంటే ఒకప్పటితో పోలిస్తే 3.2% ఇంకా అధికంగా మన మీద బర్డెన్ పడుతున్నట్లుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ తిన్నంతే ఈ ఇయర్ గూడా తిన్నామనుకోండి. దాని మీదనే 3.2% అయితే ఇంక్రీజ్ అయింది. సో, అది ఫుడ్ మీద గూడా చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ ఇంకా ఈ టారిఫ్స్ అని జెప్పేసి అది ఇది అని జెప్పేసి ఏదైతే మనం కొంటూ ఉన్నామో అంటే బయట ఏదైనా షాపింగ్ చేసినా, బట్టలు కొనుక్కున్నా, ఇంకా ఏది కొనుక్కున్నా
దానికి ప్రైజెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఏదైనా ఇండియా నుంచి తెప్పించుకుందాం అనుకుంటే వాటి మీద టారిఫ్స్ పడి వాటి యొక్క ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం. సో, ఇలా ఏది జూసినా గూడా చాలా వరకు ఇంక్రీజే అయ్యాయి. ఎక్కడ కూడా తగ్గింది లేదు గానీ, ప్రతి దాంట్లో, ప్రతి చోట గూడా కాస్ట్‌లనేవి చాలా ఎక్కువైపోయాయి యూఎస్ఏలో ప్రెజెంట్. అండ్ గ్రోసరీస్ యొక్క ప్రైస్ 3.6% పెరిగితే రెస్టారెంట్‌లలో ప్రైస్ ఆల్‌మోస్ట్ 5% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే మన గ్రోసరీస్ యొక్క కాస్ట్ కంటే గూడా ఈవెన్ బయట రెస్టారెంట్‌లలో ఫుడ్ దాని యొక్క ప్రైస్ అనేవి గూడా 5% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఈవెన్ షుగరు అలాంటి వాటి యొక్క ప్రైసెస్ అయితే 6% వరకు ఇంక్రీజ్ అయ్యాయి. సో, ఇలా ప్రతి చోట కూడా ఇంక్రీజే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్. ట్రాన్స్‌పోర్టేషన్ మీన్స్ ఇక మనం బస్సులు అలాంటివి చెప్పలేంలెండి గానీ, ఫ్యూయల్ రావచ్చు, లేకపోతే ఇక్కడ గ్యాస్ కానియండి, వాటి యొక్క ప్రైజెస్ కూడా పెరిగాయి. డీజిల్ అండ్ గ్యాసోలిన్ వాటి యొక్క ప్రైజెస్ 1.3%, 1% అలా కూడా వాటి యొక్క ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ యూఎస్ఏలో కార్ అనేది మ్యాండేటరీ. అండ్ ఒకవేళ వచ్చినటువంటి స్టార్టింగ్‌లో ఏంటి అంటే, మనకి ఇక్కడ క్రెడిట్ స్కోర్ వాటిని చూసిస్తారు కాబట్టి, అప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగా పడతది. ఎందుకంటే వచ్చిన వెంటనే మనకి అవేవి బిల్డ్ అయ్యి ఉండవు కాబట్టి, దానికి కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ పడతది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మనం ఈఎంఐ కూడా పే చేసుకోవాలి కారు కాబట్టి. అండ్ ఈఎంఐ ప్రైస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ కార్ ఇన్స్యూరెన్స్. సో, దానికి కూడా కొంచెం ఎక్కువ కాస్టే ఉంది ప్రెజెంట్. ఇన్స్యూరెన్స్ కాస్ట్ అయితే ఏమి అంత పెరగలేదులెండి కానీ, ఈఎంఐస్ కూడా సేమ్ వాటి పర్సెంటేజ్ కూడా సేమ్ అలానే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సిస్టమ్. అండ్ హెల్త్ కేర్ సిస్టమ్ లోపల ఇన్స్యూరెన్స్ నార్మల్ ఇన్స్యూరెన్స్ ప్రైసెస్ అంతగా ఇంక్రీజ్ అవ్వకున్నా కూడా మనకి నార్మల్‌గా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కదా! అంటే కొంత పర్సెంటేజ్ వాళ్ళు కట్టడం అండ్ రిమైనింగ్ మనం పే చేసుకోవడం ఉంటది కదా! వాటికి కూడా ఇప్పుడు ప్రీమియం ప్రైసెస్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఆల్‌మోస్ట్ ఒక 28.8% వరకు వాటి యొక్క ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఒకప్పుడు మనం పే చేయాల్సిన దాంతో పోలిస్తే ఇప్పుడు ఇంకెక్కువ పే చేయాల్సిందొస్తుంది. అంటే మెడికల్ ఇన్స్యూరెన్స్. సో, అది కూడా ఒకప్పుడు $50 పే చేసేవి అండ్ పర్ పే చెక్‌కి వచ్చేసి $200 పే చేయడం అలా ఉంటది. అది పెట్టుకునే విధానంలో ఉంటది. ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు. దానిని బట్టి మనకి ఇంకా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చార్జెస్ అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, దాని యొక్క పర్సెంటేజ్ కూడా ఇప్పుడైతే ఇంక్రీజ్ అయింది. ఒకప్పటితో పోలిస్తే మార్పు చాలా ఎక్కువ పడుతుందన్నట్లు. అంటే ఫస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్‌తో పోల్చినా, ఈవెన్ లాస్ట్ ఇయర్‌తో పోల్చినా కూడా, ఈ ఇయర్ దాని యొక్క ప్రైజెస్ కూడా చాలా వరకు ఇంక్రీజ్డ్‌గానే ఉన్నాయి. సో, ఇంకా ఓవరాల్‌గా వీటన్నిటిని నేను కాలిక్యులేట్ చేసుకొని, అంటే ఇప్పుడు గ్రోసరీస్ దగ్గర మనము చెప్పలేమన్నట్టు. ఎవరికి ఎంత ప్రైస్ అవుతది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు తినే విధానాన్ని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి అది మనం ఇంతే అవుతదని చెప్పలేం. నేనైతే ఓవరాల్ ఒక $400 అయితే ఏస్తున్నాను. మా పరంగా చూస్తే కొంతమంది ఇంకా ఎక్కువగా తినొచ్చు. కొంతమంది తక్కువగా తినొచ్చు. కొంతమంది ఇండియన్ స్టోర్స్‌కి వెళ్ళి ఎక్కువగా ఫ్రోజన్ ఫుడ్డే ఎక్కువగా తెచ్చుకుంటారు. అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్డే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఎక్కువగా రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఎక్కువగా బయట షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌ని బట్టి ఉంటది. అవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి మనము ఇంతే అవుతది, వీళ్ళకి ఇంతే అవుతది, ఇంతే సేవ్ అవుతది అని చెప్పకపోయినా కూడా ఓవరాల్‌గా ఒక 100,000 కంత వస్తున్నట్లయితే టాక్సెస్ పోనుగా కొంచెం అటు ఇటు పోయినా కూడా నేనైతే 1.5 అయితే మిగులుతాయని అనుకుంటున్నాను. సో, కొంతమంది ఏమంటారంటే 1.5 అసలు అంతెలా మిగులుతాయంటారు. ఇంకొంతమంది అంతకంటే ఎక్కువే మిగులుతాయి కదా! అని అంటారు. బట్ ఓవరాల్ అయితే నేనైతే మినిమమ్ 1.5 అయితే సేవ్ అవుతాయి అనుకుంటున్నా. నేను ఒక్కరు వర్క్ చేస్తే. అదేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగానే సేవ్ అవుతాయి. అండ్ వాళ్ళ ఇంట్లో మంచి పొజిషన్ ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ అనుకోండి. ఇంట్లో చాలా మంచిగా ఉంటది వాళ్ళకి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో అంటే ఓన్లీ 1 పర్సనే వస్తాడు కదా! వాళ్ళకి వీటన్నిటిలల్లో కూడా చాలా తగ్గుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ రెంట్ అనుకోండి. ఫ్రెండ్స్‌తో ఉంటారు. అక్కడ తగ్గుతది. మెడికల్ దగ్గర ఇన్స్యూరెన్సెస్ తగ్గుతాయి. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవి తగ్గుతాయి. గ్రోసరీస్ ప్రతి దాంట్లో కూడా కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఒక ఫ్యామిలీకి గనుక సేవ్ అయితే వాళ్ళకి 2.3 2.5 వరకు సేవ్ అయ్యేవాళ్ళు గూడా ఉన్నారు. అసలు ఎలాంటి జాబ్ లేకుండా స్టూడెంట్‌గా ఉండి మంత్లీ 2,00,000 సేవ్ చేసే స్టూడెంట్స్ చాలా మందున్నారు. బయటికి చెప్పేది వేరే ఉంటది. రియాలిటీ వేరే ఉంటదిలెండి కానీ, నేనైతే ఒక 100,000 వచ్చేవాళ్ళు మినిమమ్ ఒక ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లలో 1.5 అయితే సేవ్ చేస్తారు అని నేననుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ చెప్పండి. లేదు అంత అవ్వదు అనుకుంటున్నారా? లేదు ఇంకెక్కువనే సేవ్ చేస్తామని అనుకుంటున్నారా? మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.